హాయ్ అండి. నేను కాసిన నెయ్యి ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానన్నాను కదండీ. ఒకవేళ మీరెవరైనా దీని ముందు వీడియో చూడకపోతే ఈ వీడియోలోని లింక్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇదిగోండి చల్లారాక ఇలా ఉంది నెయ్యి. పూసలు పూసలుగా ఎంత బాగుందో చూడండి. కమ్మటి వాసన వస్తుంది కూడాను. ఇక ఇది సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటాను. దానికి ముందు మనసు ఆగదు కదండి. అప్పటికప్పుడు కాసిన నెయ్యి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇంకా అందుకనే అన్నం తెచ్చేసుకున్నాను. అందులోకి ముద్దపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన ఆవకాయ వేసుకొని మూడు కూడాను కలుపుకొని తింటే ఎంత బాగుంటుందండి. మనం నాన్ వెజ్లోని ఎన్ని వెరైటీలు తిన్నా సరే అసలు దీని ముందు అవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది కదా. ఇక ఇది తిన్నప్పుడు సైడ్ డిష్ కింద ఇంకేం పెట్టుకోకూడదండి. అంటే వడియాలు, అప్పడాలు, ఆమ్లెట్, చికెన్ ఫ్రై, ఇంకేదైనా ఫ్రై అలాంటివి ఏమి పెట్టుకోకుండా ఉట్టిగా తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇక నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటానన్నది మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను అది ఫుల్ వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.